హలో అండి. ఇప్పుడు పిల్లల కోసం ఒక హెల్తీ స్నాక్ చేస్తున్నాను. అది కూడా ఎయిర్ ఫ్రైయర్‌లో తొందరగా అయిపోతది. అండ్ మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఈరోజు చేయబోయే స్నాక్‌లోని రాగి పిండి యూజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇదిగోండి ఈ కప్పుతోని 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ పడతది. దీన్ని డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేస్తున్నాను. 2 కప్పుల బొంబాయి రవ్వని మిక్సీ జార్‌లో వేసేసి ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను. ఈ స్నాక్‌కి రవ్వ రవ్వగా ఉండకూడదనమాట. అందుకని ఫైన్ పౌడర్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్‌లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వంతా కూడా ఒక బౌల్‌లోకి వేసుకుంటున్నాను. అయితే ఇందాక చెప్పాను కదా! రాగి పిండి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అని. ఇప్పుడు నేను రాగి పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్‌తోని ఒక ఫుల్ కప్పు రాగి పిండి తీసుకొని ఇందులో వేస్తున్నాను. ఇంకా ఎక్కువ గూడా తీసుకోవచ్చు కానీ మరీ రాగి పిండి స్మెల్లొస్తే తినబుద్దెయదు. అందుకే ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను చూసారు కదా! ఇప్పుడు కొంచెం వామ్ తీసుకొని ఇలా చేతిలో వేసేసి బాగా నలిపేసి దాన్ని గూడా పౌడర్‌లాగా చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఈ స్నాక్‌కి వామ్ తప్పకుండా వేసుకుంటే బావుంటది. మంచి టేస్ట్ ఉంటది. స్మెల్ కూడా బావుంటది. ఇందులోని కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. చూసుకోవాలి ఇక్కడ పెద్దవాళ్ళకి చేస్తే గనక కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు గానీ, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువేసాము. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి గానీ, ఆయిల్ కానీ, లేదంటే బటర్ గానీ ఏదైనా యేసుకోవచ్చు. బట్ ఏదో ఒకటి మ్యాండేటరీగా వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఒకసారిగా వేసేస్తే మళ్ళీ మనకు తెలీదు. ఇదిగోండి చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా వాటరేసుకొని కలిపేసుకొని, ఇలా నేను రౌండ్‌గా బాల్‌లా చేసేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసానండి. పిండి బాగా నానతది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం చపాతీలు ఎలా అయితే చేసేసుకుంటామో అలా చేసేసుకోవాలి. బాగా పల్చగా కాదు, బాగా థిక్‌గా కాదు. కొంచెం మీడియంగా చపాతీలాగా చేసేసుకోవాలి. రౌండ్‌గా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎలా కావాలంటే అలా ఏదో ఒక షేప్‌లో చేసేసుకోవాలి. కానీ ఇక్కడ రౌండ్‌గానే వచ్చింది చూసారా చపాతీలాగా అండ్ ఈజీగా ఇది అటు ఇటు టర్న్ గూడా అయిపోతది. ఎక్కడ అంటుకోదు. పిండి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చపాతీకి యూజ్ చేస్తాం కదా పిండి. అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది నార్మల్‌గానే అయిపోతది. తర్వాత దీన్ని ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. మనకింక ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. రాగి పిండిని పిల్లలతో తినిపించాలి అనేసంటే మాత్రం ఇలాంటి స్నాక్స్ తప్పకుండా చేసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే రాగి జావ అలాంటివి పిల్లలు తాగడానికి ఇష్టపడరు ఎక్కువగా. స్మెల్ అంత బాగోదు కాబట్టి. కానీ ఇలాంటి స్నాక్స్ కొన్నుంటాయి కదా! రాగి పిండితో చేసుకోవాల్సినవి. అవి చేసేసుకొని మనం చిప్స్‌కి బదులుగా ఇవి ఇచ్చామనుకోండి, చిప్స్ ఎంత హానికరమో ఇవంత హెల్తీ. మనం స్నాక్స్ ఇచ్చేటప్పుడు అసలు భయపడక్కర్లేదు. చక్కగా తీసేసి ఇచ్చేయొచ్చు. అండ్ లంచ్ బాక్స్‌లో కూడా కొంచెం స్నాక్స్ ఇవి పెట్టామనుకోండి, వాళ్ళు స్కూల్లో తినేస్తారు కాబట్టి, రాగి పిండిని ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు పిల్లలు కూడా. ఇదిగోండి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో. నేనైతే ఇలా కట్ చేశాను కదా! ఊరికే మీకు వీడియోలో బాగా కనిపించాలని ఇలా కట్ చేశాను. బట్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. ఇగోండి చూడండి ఇలా చేత్తో తీస్తుంటే వచ్చేస్తాయి. అసలు అంటుకోవు. ఏమి కాదు. బ్రేక్ అవ్వవు. చాలా బాగా వచ్చేస్తాయి క్లియర్‌గా. సో, మిగతా పిండిని కూడా నేను ఇలా బాల్‌లాగా చేసేసుకొని, ఇంకో చపాతీలా చేసేసుకొని, సేమ్ మళ్ళీ అలానే చేసేసాను. రాగి పిండితో చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయండి. స్నాక్స్ ఎప్పుడు కూడా బయట కొనుక్కోక్కర్లేదు. చక్కగా మనం చేసుకోవచ్చు. మన చేతులతో చేసుకొని మన పిల్లలకి పెట్టుకోవచ్చు. కాకపోతే టైం ఉండట్లేదు అనుకుంటారు గానీ చాలామంది ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే గనక టైం ఉంటదండి. అండ్ ఇప్పుడు నేను చూపిచ్చేవి ఎయిర్ ఫ్రైయర్‌లో పెడతాను. డీప్ ఫ్రై కాదు కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను కదా! ఇప్పుడు ఇవి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా టైమ్ పాస్ కోసం ఏదైనా తినాలి అనుకున్నా కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇదిగోండి అన్నీ వేసేసాను. ఒకదాని మీద ఒకటి ఏస్తానని అనుకోవద్దు. ఎందుకంటే అవి అంటుకోవు. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత విడిపోతాయి. ఇక్కడ నేను 180 డిగ్రీస్‌లోని 15 మినిట్స్ పెట్టుకున్నాను కదా! 8 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసి, దీన్ని మళ్ళీ ఒకసారి ఇలాగ అన్నీ కూడా టర్న్ చేశాననమాట. అప్పుడు 2 వైపులా కూడా ఈవెన్‌గా కాలుతాయి కదా! ఇలా టర్న్ చేయకుండా వదిలేసామనుకోండి మధ్యలోని, ఖచ్చితంగా అవి మీకు ఒక వైపు సరిగ్గా కాలవు. సరిగ్గా ఫ్రై అవ్వవు. 15 మినిట్స్ తర్వాత మనం ఒకసారి తీసి చూసుకొని మనకు ఓకే అనుకుంటే ఓకే. ఇంకో కొంచెం కావాలి అనుకుంటే ఒక 2 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. ఏం కాదు. నేనైతే ఇక్కడ 15 మినిట్సే పెట్టాను. కాకపోతే బాగా కూల్ అయ్యేంత వరకు అలా ఉంచి తర్వాత తీస్తున్నాను. అంటే ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్‌లో ఉన్న హీట్ దానికి సరిపోతది కదా! ఇదిగోండి వీకెండ్‌లోని ఇలా ఒకసారి చేసేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఈజీగా స్నాక్స్ అందిపోతాయి. బయట నుంచి చిప్స్ కొనుక్కోకుండా ఇవి మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. అట్‌లీస్ట్ పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం కోసం నేను చెప్తున్నాను. మా పిల్లల కోసం చేసే ప్రతి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను.
అలానే మీకేవైనా కొత్త రెసిపీస్ తెలిస్తే గనక కామెంట్‌లో పెట్టండి. నేను ట్రై చేస్తాను. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుందాము. బట్ పిల్లలకి మాత్రం హెల్తీ లైఫ్ ఇద్దాము. నా కుకింగ్ ప్రాసెస్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. నేనేమనుకోను. ప్రాసెస్ చేంజ్ చేసుకుంటాను. మా పిల్లలకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.